ఉందండి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సుందర్ కుమార్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి, నేను దుండ్ర కుమార్ స్వామి, జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని. నమస్కారం. ముఖ్యంగా సత్యనారాయణకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటున్నానంటే గత ఈ డిబేట్ నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిని తగిలిస్తుంది, మరెంతో మందికి ప్రేరణగా ఉన్నది. ప్రజలలో కూడా మరియు తల్లిదండ్రులకు చైతన్యం వస్తా ఉన్నది. విద్యా వ్యవస్థలో ఉన్న మార్పులను, లోపాలను చైతన్యం తీసుకొచ్చే విధంగా, విద్యలో సంస్కరణలు చేసే విధంగా మీరు చేస్తున్న డిబేట్ కు నిజంగా ఆ యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలుపెరగని పోరాటానికి నిలువెత్తు నిదర్శనం ఈ ప్రైమ్ 9 న్యూస్ అన్నట్లుగా ఈ రోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో ఈ చర్చ జరుగుతా ఉంది. అవినీతి అసమానతలను తొలగించాలి, విద్యలో మార్పులు తీసుకురావాలని ఒక గొప్ప సంకల్పంతో మీరు చేయడం చాలా అద్భుతం అండి. అయితే ముఖ్యంగా ఈ రోజు మనం ఒకసారి చర్చలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో పెను మార్పులు రావాల్సిన సందర్భం వచ్చింది. ఈ సమాజంలో ఎస్పెషల్లీ తెలుగు 2 రాష్ట్రాలలో ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సిన సందర్భాలు వచ్చాయి. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ముఖ్యంగా అండి వాళ్ళ ర్యాంకులు రావాలని పిల్లలను ఎంతైనా ఒత్తిడి చేసుకునే సందర్భాలు వచ్చినాయి. అంతేకాకుండా ఇదొక మాఫియా లాగా తయారైన పరిస్థితి ఉంది. సో దీనికి ఈ విద్యా సంస్థల పైన మనం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ముఖ్యంగా దీని పరిష్కారం కూడా మీరు చూపెట్టాల్సిన సందర్భం వచ్చిందండి. ఎందుకంటున్నా అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనీసం పేరుకేమో అంతర్జాతీయ ప్రమాణాలు, మనం లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఎంత దారిద్ర్యంగా ఉన్నదంటే మొన్న ఈ మధ్యనే మహిళా కమిషన్ కూడా వెళ్లి చూసి అనేక ఆరోపణలు చేసింది. కనీసం శుభ్రమైన టాయిలెట్లు ఉండయి, వాష్రూమ్లు ఉండయి. ఆ విద్యార్థులను కూడా ఎంతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు, బేసిక్ ప్రమాణాలు కూడా వాళ్ళు ఉల్లంఘన చేస్తున్న పరిస్థితులు మనందరికీ తెలిసింది. అయితే నేను ఏమంటున్నా, ప్రైమ్ 9 న్యూస్ దీనికి పరిష్కారం చూపే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా సూచన చేస్తా ఉన్నాను. గత కనీసం నాకు తెలిసి 15 రోజుల నుంచి ఒక అలుపెరగని డిబేట్లు కంటిన్యూగా చేస్తున్న ఎంతో మంది, కనీసం గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నత మేధావులు, ప్రతి ఒక్కరు, కుల సంఘాలు, బీసీ సంఘాలు ఎంతో మంది దీని మీద ఆలోచన చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో దీనికి పరిష్కారం ఏ విధంగా చేయాలి, ఇలాంటి మార్పులు తీసుకురావాలి. సో అలాగే దీంతో పాటు విద్యార్థులకు ఎలాంటి హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ సమస్యలు మీడియా దాకా ప్రైమ్ న్యూస్ చేరుకోవాలంటే ఇప్పుడు విద్యార్థులు ఎలాంటివి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎస్పెషల్లీ ఆకర్షించే ప్రకటనలు చేస్తారు. అలాంటి సందర్భాలలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఎలా ఉపయోగించాలి, అలాగే వీళ్ళు అక్రమంగా ఆదాయ పన్ను లేకుండా ఒకదానికి పర్మిషన్ తీసుకొని 10 బిల్డింగ్లు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో అదంతా అక్రమంగా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు సపోజ్ అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ లాంటి దాంట్లో అసలు ఏ బిల్డింగ్ కు పర్మిషన్లు ఉండయి, దేనికి సేఫ్టీ పారామీటర్లు ఉండయి, అలాగే దేనికి లిఫ్టులు ఉండయి. రీసెంట్ గా ఒక ఘటన జరిగింది, ఫైర్ సేఫ్టీ మీద సమ్మర్ లో చాలా గంటలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకు ఎగ్జిట్ కరెక్ట్ ఉండదు. సో ఇలాంటి వాటిని అధికారులు కూడా ప్రక్షాళన చేసి విద్యార్థులకు కూడా వారికి యొక్క హక్కులు ఏమిటి అనేది పరిష్కారం కూడా మీరే చూపెట్టాలని కోరుతా ఉన్నాను. ఈ సౌకర్యాలు ఉండే ఆరోగ్య బాధ్యత విషయంలో ఎస్పెషల్లీ ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతి అనేది ఒక మాఫియా లాగా, ఇప్పుడు అదే మన డయాబెటీస్ వస్తే మొత్తం ఒళ్ళంతా ఎట్లా అది స్ప్రెడ్ అవుతుందో మనం దీన్ని నివారణ చేయాల్సింది ఖచ్చితంగా అవసరం ఉంది. ఆ నివారణ టాబ్లెట్ అనేది ప్రైమ్ 9 అని నేను చెప్తా ఉన్నాను. సో అందుకే నేను ఏమంటున్నా, తప్పుడు ప్రకటనలు చేసి అలాంటి నియంత్రణ దాన్ని మనం కంట్రోల్ చేయడం, అంతేకాకుండా ఈ తల్లిదండ్రులు వినియోగదారుల రక్షణ చట్టం కింద కూడా మనం కోర్టులో కేసులు వేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ మహిళలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం అయితే ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్, స్టేట్ హ్యూమన్ రైట్స్ లాంటివి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క విద్యా సంస్థల నియంత్రణ కోసం ఖచ్చితంగా ఏఐసిటి కానీ, యూజీసీ కానీ, ఎన్సీఆర్టీ సంస్థలను కఠినమైన నిబంధనలు అమలు చేసి వాటికి ఈ ఫీజుల నియంత్రణకు ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద, అందరి మీద ఉన్నది, అధికారుల మీద. ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ దర్యాప్తు చేసి ఒక దర్యాప్తు చేసి వారి లైసెన్సులు కూడా రద్దు చేయాలి. అది కొన్ని వందల మందికి ఒక నెక్స్ట్ లెవెల్లో ఓహో ఈ అక్రమాలు చేయొద్దు అనే ఒక ఎస్పెషల్ వస్తాయి. అలాగే ఎస్పెషల్లీ ఈ విద్యార్థుల హక్కుల రక్షణకు సపరేట్ గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఈ ప్రైమ్ 9 లాంటి వాళ్ళు కమిటీ లాగా వేసి అసలు ఏం జరుగుతా ఉంది, ఎట్లా జరుగుతా ఉంది చేసి అవన్నీ లిస్టు తయారు చేసి ప్రభుత్వానికి కూడా సూచన చేయాలి. దాన్ని నేను ఎస్పెషల్లీ సత్యనారాయణ గారికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. మార్పు కోసం
ప్రైమ్ లైన్ ఒక అడుగు వేసింది. దీనికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడతారు. రానున్న రోజులలో గొప్ప మార్పులు, విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు జరుగుతాయని నేను భావిస్తా ఉన్నాను. ఒక అక్షరమే కదా అనుకుంటే ఈ రోజు ఒక అగ్గిరవ్వే అనుకుంటే మొత్తం దేశమంతా రగిలించింది ప్రైమ్ లైన్. రానున్న రోజులలో దీనికి పరిష్కారం కూడా దొరకాలనేది నా యొక్క విజ్ఞప్తి అండి. మీలాంటి మేధావులు సహాయం తీసుకుంటాం. మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాం. ఈ వేదికతో అయితే మనం చేస్తే ఈ ఉద్యమం ముందు ఉవ్వెత్తున పైకి లేస్తుందో తెలంగాణ మలి దేశ ఉద్యమం లాగా దీన్ని కూడా విధంగా తీసుకెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి, మీ రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రతిపక్షం స్వపక్షం పక్క పెట్టండి. విద్యా హక్కు చట్టం ఉంది, విద్యా హక్కు చట్టంలో మీరు అందరూ ఏకం కండి. ఒక కుటుంబంలో గొడవ వస్తే ఎలాగైతే అందరూ కలిసిమెలిసిగా ఒక సమస్యను పరిష్కరిస్తారో దీన్ని ఆ విధంగా పరిష్కారం చేయాలని కోరుతూ ఒక కాలర్ ఉన్నారు ఫైనల్గా. ఆదినారాయణ గారు విశాఖపట్నం నుంచి. నమస్కారం అండి ఆదినారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సమయం లేదు, మీ ప్రశ్న సూటిగా అడగండి. సార్ ఒకటే నా ప్రశ్న అండి. చెప్పండి. యాక్చువల్లీ చైతన్యలో లాస్ట్ ఇయర్ మా పార్టీ అడ్మిషన్ కోసం నేను వెళ్ళాను సార్. ఒక బ్రాంచ్ విజిట్ చేశాను వైజాగ్ లో. ఓకే. అయితే ఏమైందంటే ఆ బ్రాంచ్ లో ఏ కాలేజ్ అని కొంతమంది ఏజెంట్లు ఉంటారండి వీళ్ళకి. ఆ ఏజెంట్లు ఏంటంటే ఇట్టిట్లు తిరుగుతుంటూ ప్రతి వాళ్ళు మీ స్టూడెంట్ మా దగ్గర జాయిన్ చేయండి అంటారు. అయితే ఆ క్రమంలో అలా కాదండి, అంటే నేను నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అయితే ఏమైందంటే వాళ్ళు ఎవరైతే మీ పేరు నోట్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ 500 రూపీస్ తీసుకుంటారో వాళ్ళు ఏదైతే ఫీజు చెప్తారో మీకు అది ఫైనల్ అని చెప్తారు అనమాట వాళ్ళు. నేను ఎస్పెషల్లీ పర్టికులర్ బ్రాంచ్ వెళ్ళి నేను అక్కడ ఏవోతో మాట్లాడితే ఆ ఏవో ఏమంటాడంటే మీకు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేశారో ఏదైతే ఫీజు చెప్తారో అది ఫైనల్ అని చెప్తారు. అంటే అక్కడ ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఏం చేస్తున్నాడు, ఆ చైతన్య కాలేజ్ లేదంటే నారాయణ కాలేజ్ వాళ్ళ యాజమాన్యం ఏం చేస్తుంది, ఇదేమో కూరగాయల మార్కెట్ లో కూడా ఒక రేట్ ఫిక్స్ చేశారు అనుకోండి, టమాటోల కిలో, అది ఆ డేట్ లో అదే రేటుకి అమ్ముతారు. కానీ ఇక్కడ ఒక్కో స్టూడెంట్ ఒక్కో ఫీజు స్ట్రక్చర్ లో వీళ్ళు అడ్మిషన్ చేయించుకుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఏదైతే చర్య ఉందో దీన్ని రెగ్యులేట్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకోవాలంటారా, లేదంటే విద్యార్థి సంఘాలు ఏమైనా స్టెప్స్ తీసుకోవాలంటారా? ఏ పేరెంట్ అయినా కానీ. ఆదినారాయణ గారు ఒక్క నిమిషం, సమయం లేదు. మీ ప్రశ్న మీ యొక్క ఆవేదన నాకు అర్థమైంది. ఇది మీరు చెప్పిన దాంట్లో మొత్తం ఈ క్యాన్సర్ వ్యాధులు ఒక ట్రీట్మెంట్, అది మొత్తం ఈ విద్యా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే కార్పొరేట్ క్యాన్సర్ కన్నా మనం ట్రీట్మెంట్ చేయొచ్చేమో తప్ప ఈ యొక్క కార్పొరేట్ దందాన్ని చేయాలంటే ప్రజల్లో ఉద్యమం రావాలి, రాజకీయ పార్టీలు ఉద్యమం రావాలి, మేధావులు రావాలి, స్టూడెంట్స్ రావాలి. మాలాంటి ప్రైమ్ న్యాయ వేదికగా మీ అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఈ విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసే విధంగా మార్పు వస్తుంది. చాలామంది కాలర్స్ ఫోన్ చేస్తున్నారు, పేరెంట్స్లో మార్పు వస్తుంది. వ్యవస్థ మొత్తం మారాలంటే ఓటేసే ఓటర్ మారాలి, అలాగే చదివించే పేరెంట్ మారాలి. వీళ్ళిద్దరూ మారితే సమాజంలో మార్పు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. అప్పటి వరకు ప్రైమ్ లైన్ ప్రత్యేక కథనాలతో పాటు రానున్న రోజుల్లో మన విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ముట్టడి కార్యక్రమాలు కూడా చేసి ఈ కార్పొరేట్ దందాన్ని అరికెట్టే వరకు కూడా విద్యార్థి సంఘ నాయకులకు మా ప్రైమ్ లైన్ వేదికగా మేము భరోసా ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దందా అరికట్టే వరకు ఈ చర్చలు ప్రతిరోజు